హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళటి మన రెసిపీ పునుగులు. అందుకు ముందుగా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేడి చేసుకోవాలి. ఇంకొక గిన్నెలో 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి. గోధుమ పిండికి బదులు మైదా పిండితో కూడా సేమ్ ప్రాసెస్గా చేసుకోవచ్చు. 1 కప్ ఆఫ్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, ఒక పించ్ ఆఫ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. వాటర్ ఏం వేయకుండా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ వాటర్, మనం ఇంతకుముందు పెట్టుకున్న హాట్ వాటర్ కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం మనం బజ్జీల పిండి వేసే టెక్స్చర్ వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏం లేకుండా లంప్స్లని ప్రెస్ చేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో టర్న్ చేసుకుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. హాట్ వాటర్ వేయడం వల్ల ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లంప్స్ ఏం లేకుండా చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఒక 1 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేద్దాం. 1 అవర్ అయినాక పిండి కొంచెం గట్టిగా పఫీగా అవుతుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం పునుగుల్లాగా వేసేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వాటర్ అద్దుకుంటూ ఒక సైడ్ నుంచి పిండి తీసుకొని మనం సేమ్ బజ్జీల పిండి వేసినట్టుగానే వేసేసుకుందాము. మనకి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా హీట్ అయిపోయింది. సో ఒకటి ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మెల్లగా. మన కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ స్లోగా ఒకటి ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందాము. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కలర్ వచ్చింది కదా. ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని అన్నీ అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వేసుకున్నాక ఇంకా మిగతా పిండి కూడా సేమ్ అదే ప్రాసెస్గా వేసుకొని ఇందుకు నార్మల్గా పల్లి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ దేంతోనైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.